అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. నమస్కారం, వెల్కమ్ టు 2250th ఎపిసోడ్ ఆఫ్ ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా ప్లస్ ప్లస్ ప్లస్. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. హజ్జ బాబోయ్, చూస్తూ ఉండగానే 1000 2000 నిన్న మొన్న అయినట్టు అనిపిస్తుంది కదా, మీకే కాదు నాకు కూడా అలాగే అనిపిస్తోంది. 200 అయిపోయిందా? 2250 ఎపిసోడ్ కూడా వచ్చేసింది. చూస్తూ ఉండగానే 3000 ఎపిసోడ్ కూడా వచ్చేస్తోంది. మీరు చూస్తూనే ఉంటారని మాకు తెలుసు. సో ఈ రోజు ఈ సెలబ్రేషన్ లో భాగంగా సెలబ్రిటీస్ వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కనుక్కుందాం. హాయ్ స్వప్న. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. శ్రీదివ్య. హాయ్. హాయ్. నీకు లక్కీ నంబర్ ఏమిటో చెప్పు. 3 + 1. ఇంకొంచెం అయితే జాతకం కూడా చెప్పిద్ది. 3. నాకు చెప్పవా జాతకం చెప్పవా? ఇంతమంది చెట్టు కింద చిలక చేసి చెప్పుకునేదాన్ని కదా. లేదు, నేను ఎలక జోస్యం చెప్పుకునేదాన్ని. ఆ ఎలక కలుగులోకి వెళ్ళిపోయింది, అందుకనే నేను చెప్పట్లేదు ఈ మధ్య. జాన్వి. హాయ్. కొంచెం నర్వస్ గా ఉంది. నువ్వు చాలా హ్యాపీగా కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అండ్ సమీరా. హాయ్ సుమా గారు. సమీరా, నీ విషయంలో నాకు ఏ రీడింగ్ రావట్లేదు. అవునా? సరే అయితే వదిలే. సరే, మీ అందరికి నేను 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసుకోండి. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 స్వప్న రెడీ 1 2 3 గో. 3 వరుసలు అయిపోయిన తర్వాత మీరు మొదలెట్టారు. మొత్తం ఒకసారి ఒకటే. ఇది అక్కడ ఉండవను రెడీగా. రెడ్ నుంచే మొదలెట్టాలి. రెడ్ కలర్. స్టార్ట్. ఏమిటి నీ దూకుడు? సీతమ్మ ఎవరి మాట విందు. స్టాప్ ఇట్ అన్న తర్వాత ఈ 3 వేసావు. సో నేను ఆ 3 వెనక్కి వేసేసాను. ఇప్పుడు వచ్చిన పాయింట్లు స్వప్నవి. 9 18 27 36 పాయింట్లు. ఒక డైలాగ్ ఇచ్చి డిఫరెంట్ యాంగిల్స్ లో చెప్పమను. ఓకే, సో నీకు ఒక డిఫరెంట్ డైలాగ్ ఇవ్వాలి. అంటే ఇద్దరం చేయాలి. ఫస్ట్ అంతకన్నా ముందు మీరు చేసి చూపించాలి. ఓకే, సో మీ ఇద్దరికి నేను ఇచ్చేటువంటి సీన్ అత్తారింటికి దారేది. అందులో క్లైమాక్స్ సీన్. నువ్వు పవన్ కళ్యాణ్, నువ్వు అత్త, నేను MS నారాయణ. ఓకే, ఇది సూపర్ అసలు. రెడీ, యాక్షన్. చూడు, 5 నిమిషాల్లో ఈ ప్లాట్ఫారం మొత్తం నాకు కావాలి. నువ్వు వేయం చేస్తావో నాకు తెలియదు. అవసరం అయితే మనుషుల్ని సైకిల్ ఎక్కి పంపిస్తావో, లేకపోతే కార్లు ఇచ్చి పంపిస్తావో, లేకపోతే ఫ్లైట్ లోనే పంపిస్తావో నాకు అనవసరం. నేను నా ఫ్యామిలీతో చర్చించుకోవాలి. చేస్తున్నాను సార్ నేను మీతో. ప్రతిసారి ఇలా 5 నిమిషాలకు ఒకసారి ప్లాట్ఫామ్ మాట్లాడేసేయండి, ఎయిర్పోర్ట్ మాట్లాడేంటి, ఎక్కడ కుదురుతుంది? సరే మాట్లాడతాను, మీరు మాట్లాడండి. అక్కడ సార్, ఆ బ్రెడ్ ఆమ్లెట్ అమ్మేవాడికి మాత్రం బిజినెస్ తగ్గుతుందని వాడు ఒక్కడే ఉండిపోయాడు. మన ఫ్యామిలీలో బాగా ఆమ్లెట్లు తింటారని వాడికి తెలుసు అంట. ఫస్ట్ నువ్వే ఉన్నావు అందులో, వెళ్ళి నువ్వు అది కానీ నేను మా అత్తతో మాట్లాడుకో. ఓకే సార్. చూడత్తా, నీకోసం తాతయ్య చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు.
నేనేదో నీ కూతురికి సైట్ కొట్టానంటున్నావే, అది ఎవరి కోసం? నీ కోసం కాదా? చాలా రోజులు అదే ఆ సమంత పేరేదో ఉంది కదా, ఆవిడ కోసం చాలా ట్రై చేయాలేమో అనుకున్నాను. బట్ నా ఫిగర్, నా టాలెంట్ చూసి అదే పడిపోయింది. అత్త, నీకోసం తిరిగి చూసుకున్నావు అంటే మన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి అత్త. కుక్కలు వెళ్ళిపోతాయి, జాగ్రత్త. నువ్వే రాగాలేంది, కుక్కలతో ఏం తప్పే ఉందిలే. సార్ 3 నిమిషాలు అయిపోయింది, ఇంకో 2 నిమిషాల తర్వాత వాళ్ళందరూ వచ్చేస్తారంట. 5 నిమిషాలే కదా మాట్లాడమన్నారు. అత్త, నువ్వు నాతో రా అత్త. ఎక్కడికి? నీ కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటకుండానే నేను చూసుకుంటాను. అదిరా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే వాడు. అత్త, వీలైతే క్షమించు, లేకపోతే శిక్షించు. చివరికి కనీసం మేము ఉన్నామనే ఒక విషయాన్ని గుర్తించు. ఇక వీడికి నా అవసరం లేదు. వెంకగా ఉంది, మాట్లాడాలి. 5 నిమిషాలు టైం అయిపోయింది. ఏ పల్లి 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 సబాసే. రెడీ 1 2 3 గో. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. వెళ్ళి రెడీగా ఉంది, రెడీగా ఉంది. స్టాప్ అన్న తర్వాత 2 వేసావు. జాహ్నవి స్కోర్ 9 18 27 28. 2 3 గో. హలో 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 హలో, అక్కడే ఉన్నాయి. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు, రెడ్డి దగ్గర రెడ్డి దగ్గర. అమ్మయ్యా, ఒకసారి 2 బంతులు వేసావు, అందులోంచి ఒక బంతి నేను తీసేస్తున్నాను. సమీరా స్కోర్ 9 18 19 20 21. ఇప్పుడు మీ ఇద్దరికి మధ్యలో సీన్ ఏమిటంటే బొమ్మరిల్లు సీన్. నువ్వు ప్రకాష్ రాజ్, నువ్వు సిద్ధార్థ్. నాన్న ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది. నువ్వు? నేను జెనీలియా. వద్దు, నేను జెనీలియా. నేను జెనీలియా. ఏ కొట్టేస్తా మిమ్మల్ని? సరే, నేను మీ స్కిట్ పర్ఫార్మెన్స్ అనుగుణంగా అప్పుడప్పుడు జయసుధగా అప్పుడప్పుడు జెనీలియాగా మారిపోతూ ఉంటానన్నమాట. నాది డ్యూయల్ క్యారెక్టర్. అంకుల్, ఇంతకు ముందు సిద్ధు కుదిరితే కప్పు కాఫీ 4 మాటలు అనేవాడు. ఇప్పుడు అసలు తిట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంకుల్, ఫోన్ లో రొమాన్స్ చేస్తావేంటి తిట్టకుండా? అసలు నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? ఇంతకు ముందు ఎప్పుడెప్పుడు కలుద్దామా అనేవాడు, కానీ ఇప్పుడు అస్సలు కలవద్దు అంటున్నాడు. ఏంటి కలుద్దామా? పద, సెట్ పక్కకు వెళ్దాం. అందరి ముందు ఇలా మాట్లాడుతున్నాడు, కానీ బయట మాత్రం మారిపోయాడు అంకుల్ సిద్ధు. చాలా మారిపోయాడు. జయసుధ, కొట్టేస్తా మిమ్మల్ని తొందరగా డైలాగ్ చెప్పకపోతే. చిన్నప్పటి నుంచి తల దూకుందామంటే నువ్వే దువ్వేవాడివి. ఒక్కొక్కసారి అయితే ఈ షర్ట్ ఇలా చించుకొని నాకు ఈ షర్ట్ నచ్చలేదు అని అరవాలనుంది. కానీ అమ్మ కోసం నాన్న, మీకోసం కాదు నాన్న. నేనేం చేశానే? వీడు ఇలా మాట్లాడుతున్నాడు. అంతా మీరే చేశారండి, అంతా మీరే చేశారు. కొట్టేస్తా మిమ్మల్ని. అంతా చేసేసి ఏమీ తెలియనట్టు నేనేం చేశానే అని అడుగుతున్నారు. నాంగరాచి దొంగ పిల్లలాగా. వెళ్ళండి. అమ్మా, ఇలాంటి వాడితో నువ్వు నేను ఉండలేమమ్మా. పదమ్మా, వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. అవునా? పద, కొట్టేస్తా మిమ్మల్ని. ప్రకాష్ రాజ్ గారు, సిద్ధార్థ్ గారు రెడీగా ఉన్నారా? రెడీ. ఇప్పుడు ఆడకపోతే కొట్టేస్తా మిమ్మల్ని. రెడీ 1 2 3 గో.
మొదలెట్టారు. 3వ వరుస కూడా అయిపోయాక. ఓకే, ఏం తిన్నాను కదా ఎనర్జీ రావట్లేదంటే. కమాన్ దివ్య, తిన్న తర్వాత ఎనర్జీ రాకపోవడం ఏంటి? తర్వాత నుంచి ఆడాలి మీరందరూ. రైట్ హ్యాండ్ తో ఆడాలి. రైట్ హ్యాండ్ ఉంది నీకు, మర్చిపోయావు నువ్వు. ఓ లెఫ్ట్ హ్యాండ్ ఇయ్యా నువ్వు. దానికి పని పెట్టాలి. వెయిట్ వెయిట్, ఇది థర్డ్ అయిపోయింది. నువ్వు ఆ చేయవాడు, పర్వాలేదు. అది నీ పర్లేదు. ఇష్టం, కాలువాడు. గో 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 గో. స్టార్ట్ చేయి. అమ్మని తెలివిగా ఉందే. కానీ పర్లేదు. నీ. ఎల్లు. స్టాప్. 3 బంతులు స్టాప్ అయిన తర్వాత వేసే, వెనక్కేసే. ఇది ఒక్కటే వేసాను. శ్రీదివ్య స్కోర్ 9, 18, 27, 28, 29. సో 2250th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ ఫస్ట్ రౌండ్ లో స్కోర్స్ ఏమిటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ. జంతువులు వచ్చేసాయి ఏమిటి మన స్టార్ మహిళకి? అంటే మనమే కాకుండా అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాయేమో మన స్టార్ అంటే ఒక కోత యాంకరింగ్ చేస్తుందని కలవడానికి వచ్చిందా? ఇంతమంది కోతులు ఒక ఏనుగు వస్తే తప్పేంటి? కరెక్ట్. ఏనుగమ్మా ఏనుగు. మా ఊరు మా ఊరు వచ్చింది ఏనుగు. ఎందుకు వచ్చింది ఏనుగు? స్టార్ చెప్పండి, చూద్దాం. వచ్చింది. పిక్చర్స్ చూడండి, దాన్ని బట్టి సినిమా పేరు చెప్పండి. ఏనుగు మీద అలా ఎక్కి ఒక సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడనమాట. అది శ్రీ దివ్య. శక్తి. చూద్దాం. ఇదిగో ఇది కరెక్టే, కానీ నేను నీకు ఇప్పుడు పాయింట్లు ఇవ్వాలంటే నువ్వు ఆ ఏనుగు పేరేంటో చెప్పాలి. ఆ ఏనుగు ఈ ఏనుగేనా, కరెక్టా కాదో చెప్పాలి. ఏనుగు పేరా? ఐరావతం. ఏనుగు పేరు ఐరావతం కాదు, గజరాజు. గజరాజు. అయినా మేము అడిగింది సినిమా పేరు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ సెలబ్రిటీ. మళ్ళీ ఏనుగు. మళ్ళీ ఏనుగు. ఏనుగు స్పెషల్ ఈ రోజు ఏమన్నా? శ్రీదివ్య. మురారి. చూద్దాం. తినండి సార్, నేనే అక్కడికి వచ్చేసాను కదండి, మీరు రావటం ఎందుకు? నెక్స్ట్ సెలబ్రిటీ. వచ్చిందా బాబు? ఈ ఏనుగు ఎందుకు అలా తిరిగి ఉందో తెలుసా మీకు? కొంచెం స్లిమ్ గా కనిపించడానికి ప్రొఫైల్లో అలా ఫోటో ఇచ్చుకుందనమాట. పక్కన పిక్చర్స్.
రాజేంద్రుడు గజేంద్రుడు. రాజేంద్రుడు గజేంద్రుడు చూద్దాం. ప్రస్తుతానికి మంచినీళ్ళే వెలగపళ్ళనుకో, ఈ మంచినీళ్ళే చెరుగ్గళ్ళనుకో, ఈ మంచినీళ్ళే పంచపక్ష పరవాణాలనుకో. మాకు ఒక విషయం చెప్పేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు, ఏనుగు ఉంటుంది కదా తొక్కితే జుట్టు బాగా పెరుగుతుందని. అవునా? అవునండి, తొక్కుతాను, నా జుట్టు చిన్నగా ఉంది. ఆ ఎల్లమ్మ నీకోసమే వెయిట్ చేస్తుందంట, రామ్మ శ్రీదివ్య అని. అలా నేను చాలా సార్లు తొక్కా, అందుకే నాకు విగ్ వచ్చింది. ఇది సూపర్. ఇంకా నెక్స్ట్ సెలబ్రిటీ. తెలుసా? తెలీదా? నేనేం గుర్తు రావటం లేదు. అయ్యో ఆ పేరుతో ప్రభాస్ సినిమా కూడా వచ్చింది కదా తర్వాత. ఆర్తి అగర్వాల్, ప్రభాస్, జాన్వి. అడవి రాముడు. చూద్దాం. ఆవేసుకున్నావు అది 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 నీ ఎదురు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 అరే. నీ పైటల దాచేసుకోని తొలి పొంగులా నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోని తొలి పొంగులా నీ పూపుతో కాలి నా ఊపిరాడాలి. థ్యాంక్ యూ. 2 సార్లు నీ కాలు దొక్కుదాం అనుకున్నాను, పాట ఆగిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏనుగు. అయ్యో మళ్ళీ ఏంటండి ఎందుకు వస్తుందో చెప్పనే లేదు. 2250 ఎపిసోడ్ అంటే మేము గజారోహణం చేసినట్టు అనమాట. ఓకే. స్టార్ మహిళలో మేము ఏనుగు ఎక్కినట్టు. చూసారా, ఏనుగు ఫుట్బాల్ ఆడుతుంది. నెక్స్ట్ పక్కన పిక్చర్స్.
స్కోర్స్ ఎంతో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. ఈటీవీ ప్లస్ 24 అవర్స్ నాన్ స్టాప్ కామెడీ సీరియల్స్ ఛానల్ మీకోసం ఒక స్పెషల్ సౌవెనీర్, ఈ స్పెషల్ కప్ అందించబోతోంది. ఈ రౌండ్ లో ఎవరు లీడ్ లోకి వచ్చేస్తారో వాళ్ళకి కప్ ఇచ్చేస్తాం. వావ్. ఓకే, ఓకే. ఇక నుంచి మీ చిరునవ్వులకి చిరునామా ఈటీవీ ప్లస్. ఇది 2250 ప్లస్. ఖైదీ నంబర్ 786 సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ కావాలంటే ఉన్నాయి. కొంచెం ఈజీగా అడగొచ్చు కదా. ఓకే, ఈజీగా ఖైదీ నంబర్ 786 సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇద్దరు ఇప్పుడు కొంచెం కష్టంగా. ఖైదీ నంబర్ 786 సినిమాలో హీరోయిన్ ఎవరు? నేరాల ఘోరాలు. ఇప్పుడు కొంచెం సిగ్గుపడుతూ ఖైదీ నంబర్ సిగ్గుపడకండి, 786 సినిమాలో హీరోయిన్ ఎవరు? చచ్చిపోతా. ఇప్పుడు ఆశ్చర్యంగా ఖైదీ నంబర్ 786 సినిమాలో హీరోయిన్ ఎవరు? చెప్పే అబ్బా, టైం అయిపోతుంది. రాధా, భానుప్రియ, ఏదో ఒకటి చెప్పు. రాదా అది రాదు, నిజంగా రాదు. రాదా, సుమా రాదు. పాయింట్ రాదా. ఏదో ఒకటి కన్ఫర్మ్ గా చెప్పేసి. ఇదిగో నీకు మంచి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చా, క్లూ తీసుకోమని. తొందరగా చెప్పు. రాధా. రాంగ్ ఆన్సర్. భానుప్రియ రాదు, correct answer. రాదు. 3 సార్లు. ఎందుకంటే మళ్ళీ ఇదే మాట అంటారు, నేను భానుప్రియ అని కూడా అన్నాను కదమ్మా అని. నేను రెండిట్లో ఒకటి చెప్పు అని 3 సార్లు అడిగాను. అవును, 3 రాదు, సార్లు రాదు, రాదా, మేము కూడా రాదా, చెప్పాం. రాదా అని. ఇద్దరు ఉన్నారేమో అనుకున్నాను నేను. గోళ్ళకి వేసుకున్న రంగుని తొడవడానికి ఉపయోగించే రసాయనం పేరేమిటి? నైట్రిక్ యాసిడ్. నీ ఇష్టం వచ్చిన బాత్రూమ్ లోని యాసిడ్ పేర్లన్నీ చెప్పు. ఏదో ఆప్షన్స్ తీసుకో. ఇక్కడ నా మాట విను. నైట్రిక్ యాసిడ్ అంట. ఆప్షన్ ఏ జింక్, బి అసిటోన్. ఇదిగో రోజు వాడతావు కదమ్మా, 4 సార్లు నెయిల్ పాలిష్ వేసుకుంటావు, ఆ మాత్రం Acetone. తెలియకపోతే ఎలాగా? కరెక్ట్ ఆన్సర్. శ్రీ దివ్య. ఒక లక్ష అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? ఇలా నన్ను అడగొచ్చుగా. అబ్బా, 1 10 అబ్బబ్బబ్బా. 10,000 లక్ష. ఏ, ఇవన్నీ 5, 6. ఫిక్స్ 6. రెండిట్లో ఏం ఫిక్స్ చేయమంటావు? క్లోజ్ తీసుకోమను. అట్లు. నాకంటే ఉన్నావు. త్వరగా చెప్పు. ఫిక్స్ అవ్వు. 5. ఏ, Correct fix answer. అవ్వు. లెక్క పెట్టి కూడా 6 అంటున్నావు. Correct. 5 తీసుకో. ఫస్ట్ 5 అని ఫిక్స్ అయ్యింది, మనందరే అనగానే 6 అనింది. సరే తీసుకో. శ్రీదివ్య దగ్గర తీద్దాం. ఎంత? ఈక్వల్ చేద్దాం. 6. ఒక సెప్టిలియన్ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? ఏంటి? ఒక సెప్టిలియన్ అంటే ఏంటి అసలు? అంటే మిలియన్, ట్రిలియన్, బిలియన్ లాగా సెప్టిక్ ఒక ట్యాంక్ గురించి septic అడిగితే చెప్తాం. మిలియన్ తర్వాత ట్రిలియన్. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? ఇదే సెప్టిక్ ట్యాంక్. శుభాజీ, సెప్టిక్ ట్యాంక్ గురించి అడిగితే చెప్తాం కానీ సెప్టిక్ గురించి ఏం చెప్తాం? ఆప్షన్ తీసుకో. ఏ 16, బి 24. ఎక్కువ చెప్దాంలే. నీ వెయిట్ చెప్పే. అది ఆప్షన్ లో ఉంటే చెప్పా కదా. పోనీ నీ age నీ అంటే వెయిట్ చెప్పవే. 24. ఏజ్ కూడా లేదు కదా. వెయిట్ 24. 16, 24లో చెప్పు. 16. స్వీట్స్. సారీ, నీ వెయిట్ చెప్పమన్నావుగా. 24 కరెక్ట్ గా చెప్పుండొచ్చుగా. చెప్పాను. ఒక లక్ష. ఫస్ట్ 24 చెప్పాను. లాస్ట్ ఏం చెప్పావు? Cancel ఇవన్నీ. ఇదిగో, ఒక లక్ష అంటే ఒకటి అలా పక్కన అయితే 5 సున్నాలు. చెప్పాను. ఓకే. ఒక మిలియన్ అంటే ఒకటి పక్కన 6 సున్నాలు. 10 లక్షలు. 1 కోటి అంటే ఒకటి పక్కన 7 సున్నాలు. అలాగే ఒకటి పక్కన 24 సున్నాలు ఉంటే దాన్ని సెప్టిలియన్ అంటారంట. అవునా? గ్రహాల బరువు గురించి చెప్పేటప్పుడు సెప్టిలియన్ అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. అంటే ఇంకా అంతకన్నా తెలుసుకోండి. ఎక్కువగా చెప్పాలి కాబట్టి septillion తెలుసు. వాడుతూ ఉంటారంట. నాకేదో తెలిసినట్టు. ఓకే, శకుని సినిమాలో హీరో ఎవరు? ఆ? శకుని
ఉన్నప్పుడు మేము ఎందుకు ఉండకూడదు నైట్ బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలనుకున్నాను ఏంటేంటి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? అదే పార్లర్ కి వెళ్దాం అనుకున్నాము show కానీ person కదా వెళ్ళలేదు. అని. దివ్య ఇంత అందంగా ఉన్నప్పుడు మేము ఎందుకు ఉండకూడదు అని ట్రై చేసాం. అంటే దానికి శకుని సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియదు. మేము అడిగింది హీరో హీరోయిన్ కాదు. నువ్వు అందరికీ తెలియదు. తెలుసు. కావాలంటే ఆప్షన్ ఇస్తా. తెలుసు రాని రావటం లేదు. ఎలా వస్తుంది నీకు? ఎప్పుడైనా ఏమైనా తెలియనప్పుడు ఎలా ఎలా దాన్ని బయటకు తెప్పిస్తూ ఉంటావు? రా రా అంటుంది వస్తుంది బయటికి. అవునా? కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇది చీటింగ్ కదా చూడు నాకు అక్కడ నా బయట నా దాని మీద వేసుకున్నా, నీ బయట దాని మీద వేసుకో. అదే మారుతుందిగా. స్వప్న 3. ఇదిగో దీని అమ్మ జీవితం. ఇక్కడ లేవమ్మా, లేవు లేవు ఇక్కడ లేవు. ఇదిగో నువ్వు మరీ నా వైపు చూడకే బాబు. 3 తీసుకున్నావు, ఇంకా టెటన్ నెల్లు. జాన్వి 3. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఎన్ని భూగ్రహాలు కలిస్తే ఒక గురుగ్రహంకి సమానం అవుతుంది? ఎన్ని భూగ్రహాలు కలిస్తే ఒక గురుగ్రహానికి సమానం అంట? ఎవరికి తెలుసా ఆప్షన్స్? ఏ 1122, బి 1321, 1122, 1321. 1321. కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకో. ఆల్రెడీ తీసుకున్నావు పాప. అక్కడ ఉన్నాయి సమీర దగ్గర. నా వైపు ఏం అవుతావే? నువ్వే లీడ్ లో ఉన్నావు. కప్పు నీకే వచ్చేలా ఉంది. కప్పు అంటే గుర్తొచ్చింది. ఈటీ ప్లస్ లో నేను ఆల్రెడీ సీరియల్స్ చేస్తున్నా. ఏ సీరియల్ చేస్తున్నావు? పంచవటి కాలనీ షోస్ కూడా చేస్తున్నా. అన్ని కామెడీ సీరియల్స్ కదా మొత్తంగా. సో అసలు ఏడుపులే ఉండవు ఈటీవీ ప్లస్ పెట్టుకుంటే. ఎప్పుడైనా మూడ్ కొంచెం బాగోకపోతే పెట్టుకొని చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫుల్ జోష్. ఓకే రండి. భారతదేశం ఏ ఖండంలో ఉంది? భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆప్షన్స్. ఏ ఆసియా, బి యూరోప్. ఆసియా ఖండం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. దివ్య దగ్గర నుంచి నాకు 3. ప్రపంచంలో కల్లా అత్యంత చిన్న కుందేళ్లు ఏ దేశంలో ఉన్నాయి? ఇక్కడ ఉంది నా పక్కన. అది బక్కకుందేలు. నేనే. క్లూలు ఇచ్చి. ఏ కొలంబియా, బి ఆస్ట్రేలియా. కొలంబియా. కరెక్ట్. వాటి సైజు 9 నుంచి 11 అంగుళాలంత ఉంటుంది. వాటిని పిగ్మీ బెసెన్ కుందేళ్లు అంటారు. తీసుకోండి 3 దివ్యానే. రాక్షసి. అమ్మయ్య అలా చేసినా కూడా నువ్వు ఇంకా లీడ్ లోనే ఉన్నావు చూడు. దివ్య. సో ఈటీవీ ప్లస్ కప్పు నీకే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే, దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే.
చేతనాడే డిస్టర్బ్ చేతనాడే డిస్టర్బ్ చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే అబ్బో ఇడికంతా సీను ఉందా అనుకున్నా కానీ బాబోయ్ లవ్ లోకి దింపాడే డిస్టర్బ్ చేతనాడే డిస్టర్బ్ చేతనాడే డిస్టర్బ్ చేతనాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తనాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొత్తనాడే రేతిరంతా ఈడు పిచ్చెక్కెత్తనాడే అమ్మ కంటిరోడు ఎటు వెళ్తే అటు వచ్చేస్తాడే గుడ్లు మెట్టకరించి చూసేస్తాడే గండు చీమలాగా పట్టేస్తాడే ఎంత తిట్టుకున్నా నచ్చేస్తాడే తిరగా మర్రగా తిప్పేస్తాడే తిన్నగా ఒళ్ళో కూర్చేస్తాడే పగలు రాత్రి తేడా లేదే పొల మారించి చంపేస్తాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే 2250 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నీ డాన్స్ సింప్లీ చింపేశా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బజర్ రౌండ్ బోల చిత్రం బోలో. మొదటి చిత్రం మహేష్ బాబు. నెక్స్ట్ చిత్రం ప్రణీత. నెక్స్ట్ చిత్రం నాని. నెక్స్ట్ చిత్రం నిత్యా మీనన్. ఓ నెక్స్ట్ చిత్రం చిరంజీవి గారు. నెక్స్ట్ చిత్రం రకుల్ ప్రీతి. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడ ఒక బంతి తీసుకుంటున్నారు, ఇక్కడి నుంచి వదులుతున్నారు. అదే 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 ఏదో ఏదో ఒక హోల్లో పడాలన్నమాట. ఆ రెండు హోల్స్ లో ఏదైనా ఒక హోల్. కమాన్ కమాన్. అది పుట్లోకి వెళ్ళిందా? అది రెడీ 1 2 3 గో.
2 3 4 5 6 36 పాయింట్లు వచ్చాయి నీకు. రైస్ కుక్కర్ కూడా. రెడీ 1 2 3 గో. అమ్మమ్మ మార్కు మార్కు. సరే అది పడినా పడకపోయినా వదిలే. అక్కడి నుంచే పర్లేదు, రెండిట్లో ఒకటి పడినా ఇచ్చేస్తాము, ఇంకొక దానికి పాయింట్లు ఇవ్వము. ఈ కొత్త గేమ్ ఏదో బాగుంది. 2 బంతులు ఉండాలి కానీ ఒకటే పడాలి. ఏయ్ మొత్తానికి అది పడేసావు కదా. పడేసావే తీసేస్తున్నాను నేను ఒక్క బంతి. 1 2 3 4 5 6 7 42 పాయింట్లు. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. మార్క్. రెండు 4 6 8 48 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. నీ టార్గెట్ 66 అంటే 11 బంతులు అందులో పడితే నువ్వు విన్ను. రెడీ 1 2 3 గో. అదే అదే మరి అదే. మార్క్ చూసుకో. మూడు 4 5 ప్రదక్షిణలు చేస్తున్నావా? కమాన్ కమాన్, ఇంకొక 4 అంతే. 2 4 6 7 42 పాయింట్లు. డిన్నర్ సెట్. సో 2250th ఎపిసోడ్ స్టార్ మహిళ శ్రీదివ్య. కళ్ళలో కళ్ళల గ్యాలరీ చిలిపి చూపులో కొడుకుంది రాజమాధురి. ఓకే, వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారులే, పోనీ పాపం. నన్ను హత్తుకుంటే ఇలా పిచ్చెగుందే. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే. సో విన్నర్ గా
గెలుచుకుంటున్నావు ట్రావెల్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. 2250 ఎపిసోడ్ల స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎలాగైతే మీరు అభిమానించారో, ఆదరించారో, ప్రేమించారో అలాగే చూస్తూ ఉండండి. ఇంకొన్ని వేల ఎపిసోడ్లు. మళ్ళీ కలుద్దాం. బై బై. ప్రజ్ఞ, మీకు పూర్తిగా తెలుగు అర్థమైపోతుందా ఇప్పుడు? నో కొంచెం కొంచెం కొంచెం. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. నేను త్వరలో తెలుగులో మాట్లాడతాను. మా అమ్మమ్మ కొట్టేది. 25 లక్షల మంది సోల్జర్స్ యుద్ధంలో పాల్గొంటే ఆ 25 లక్షల కథలో ఏ ఒక్క కథని మనం చెప్పలేదండి. తెలుగు తెర మీద మొదటిసారిగా మనం కూడా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాము. మనుషులంటే కంచెలేసుకొని కాదు, కలిసి బతకాలి అనే దాన్ని చెప్పడానికి కొంచెం వాడారు మీరు. కొంచెం వాడారు. ఓకే, ఉర్రా సాయి మాధవ్ గారు కాదని నెక్స్ట్ సినిమా డైలాగ్ రైటర్ సుమ గారు. లింకా బుక్ రికార్డ్స్ లో ఉన్నారు. అండ్ మీరు ఇంత హ్యాపీగా, మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నందుకు మీకు పే చేస్తున్నారండి. యాక్చువల్ గా రోజు ఆడుకుంటున్నారు అన్నమాట మీరు. అది అండ్ సెల్యూట్ టు స్టార్ మహిళ అండి.